సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధికార యంత్రాంగం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి రవీంద్ర పోలీసుల పెరేడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి మంత్రి సమగ్రంగా వివరించారు. అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు పెంచడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా డిఎస్సీ విడుదల చేయడం, ల్యాండ్ గ్రాంబింగ్ అరికడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటివి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు, పలువురు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పలువురు స్వాతంత్ర సమరయోధులను సత్కరించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసా పత్రాలు అందజేశారు. For Mines, Geology and Excise Government of Andhra Pradesh వారు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణను గావిస్తున్నారు. ప్రత్యేక వాహనంపై ఈనాటి పెరేడ్ను పర్యవేక్షణ, పరిశీలన చేస్తారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆజాదీ కా అమృత మహోత్సవ్ నేపథ్యంలో 40% వాటాతో సుస్థిర ఆక్వాసాగ్ మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి జరుగుతున్నది. జిల్లాలో అదిగో వస్తున్నది. జిల్లాలో మన శాంతి భద్రతల పరిరక్షణ కోసం మనకు కవచంగా వామా శకటం పేదవారి ఆశలు నెరవేరుస్తూ, రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని పెంపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణే పరమావధిగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఆలోచనలే శ్వాసగా సాగుతోంది మన డ్వామా శకటం. చేయడం, ప్రత్యక్షంగా శ్రమ చేయడం ద్వారా పని విలువను గుర్తించడం వంటి మహోన్నత లక్ష్యాలతో తొలి విడతగా జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రారంభించడం జరిగింది న్యూట్రీ గార్డెన్. జిల్లాలో అన్ని పాఠశాలలో ఎన్నికల నిర్వహించి పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీలు ఆయా పాఠశాలల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. జిల్లాలో పచ్చదనం పెంపుదలకు నా మొక్క నా బాధ్యత పేరుతో వినూత్నంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విరివిగా మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంఖ్య ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు లేని పాఠశాలలో మిగులు ఉపాధ్యాయులతో పని సర్దుబాటు చేస్తున్నాం. వైద్య ఆరోగ్యం, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా జిల్లాలో అర్హులైన మొదటి కాన్పు గర్భిణీ స్త్రీలకు 2 వాయిదాల్లో 5,000 రూపాయల చొప్పున గత ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 7,248 మంది గర్భవతులకు 1.60 కోట్ల రూపాయల వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈ ఏడాది జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు జిల్లాలో స్టాప్ డయోరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. జిల్లాలో 1.21 లక్షల మంది 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింకు మాత్రలను ఉచితంగా అందించడం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో 13,26,804 మందికి ఆబా గుర్తింపు సంఖ్యలను కేటాయించి దీని ద్వారా అవసరమైన వారికి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులతో
78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఓడిఎఫ్ ప్లస్ సాధనతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకి అనుగుణంగా చెల్లపల్లి గ్రామ పంచాయతీ పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ ప్లస్ సాధన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, క్లీన్ అండ్ గ్రీన్, గుడ్ గవర్నెన్స్ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్న చెల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారానికి భారతదేశం మొత్తం మీద 8 మంది సర్పంచులు మాత్రమే ఎంపిక కాగా వారిలో చెల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఒకరు కావడం విశేషం. సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎన్సీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిటీ కేబుల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన అన్నారు. నేటి తరానికి దేశభక్తి గురించి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని ఎన్సీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్ అన్నారు. మరో డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా సెల్యూట్. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాహే तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలని పణంగా పెట్టి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ అలాగే మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఇప్పుడు శ్రమ ఫలితంగా వచ్చిన స్వతంత్రంలో ఫలాలని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం కనీసం ఎంతో కొంత తమ వంతు శక్తి వంచన లేకుండా శ్రమపడాలి. దేశభక్తి అనేది ఉండాలి. ఈ స్వతంత్ర వేడుకలు మన అందరికి కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్సీపీఎల్ ప్రేక్షకులకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది త్యాగ ఫలం వలన మనకి స్వతంత్రం వచ్చింది. మన జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, అలాగే మన మచిలీపట్నం చూసుకుంటే తోట నర్సయ్య గారు మన మచిలీపట్నంలో జెండా వీరుడు. అలాగే జెండా రూపకల్ప పింగళ వెంకయ్య నాయుడు గారి జ్ఞాపకార్థం మనం అందరూ ఈ స్వతంత్రాన్ని మనకెంతో త్యాగఫలంగా వచ్చింది కాబట్టి ఈ స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మచిలీపట్నం ఎంసీపీఎల్ మరియు జీఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యూనియన్ బ్యాంక్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. బ్యాంకు రీజనల్ హెడ్ వెంకట్రావు జాతీయ జెండా ఎగరవేశారు. యూనియన్ బ్యాంక్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ హెడ్ వెంకట్రావు జాతీయ జెండా ఎగరవేసి ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగంతో స్వాతంత్ర్యం సిద్ధించింది అన్నారు. ఆంధ్ర బ్యాంక్ అధికార సంఘ నాయకుడు కొల్లు సాయిమోహన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సులభంగా రాలేదని ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సిద్ధించిందన్నారు. స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు, తోట నరసయ్యనాయుడు, పింగళ వెంకయ్య వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఝాన్సీ, ఆర్ రాజారాం, దుర్గారావు, గుడివాడ మెహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ पट्टाभी अमर रहे, अमर रहे, अमर रहे। डॉक्टर पट्टाभी अमर रहे, अमर रहे, अमर रहे। डॉक्टर पट्टाभी अमर रहे, अमर रहे, अमर रहे। जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। 78వ స్వాతంత్రత దినోత్సవ సందర్భానికి వచ్చిన దూరం నుంచి వచ్చేసి మా స్టాఫ్ మెంబర్స్, మా రిటైర్డ్ స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో మేము ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం పాటిస్తున్నాం. ఎందుకు పాటిస్తాం అందరికీ తెలుసు. అయినే ఫర్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ అండ్ ఫర్ రిమెంబరింగ్ ఫర్ ఎవర్ మేము ఈ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. దానికోసం కొంచెం చెప్తాను. అంటే 1947 15th ఆగస్టులో మా దేశం స్వాధీనమైంది, అందరికీ తెలిసిందే. కానీ మా స్వాధీనం అవడానికి ముందు మన దేశంలో మన రాజులు పరిపాలిస్తుండేవారు, చాలా శాంతిగా నడుస్తుండేదండి. కానీ బ్రిటిష్ వాళ్ళు మా దేశంకి బిజినెస్ చేసుకోవడానికి, ట్రేడింగ్ చేసుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత బాగానే ఉండేది. ఈలోన మా రాజులు, మన దేశంలో వ్యక్తుల్లోన ఏంటంటే ఏక్యత, యూనిటీ లేకపోవడం వల్ల ఆశ, కామ, క్రోధ, లోభ, మోహం అంటారు కదా, మోహం పెరిగింది. దేశాల నుంచి ఇంకా రాజ్యం పెంచుకోవాలి ఆశ పెరిగింది. దానిలో యూనిటీ తగ్గింది. సో వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైటింగ్ చేసేలోగా వీక్ రాజులు ఉంటారు, వాళ్ళని కాపాడుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. ఆ హెల్ప్ తీసుకోవడం వాళ్ళు దానికి ఒక బెనిఫిట్ గా భావించి మా దేశాన్ని మెల్లిమెల్లిగా ఆక్రమించుకున్నారండి. దాని తర్వాత దాదాపు 200 సంవత్సరాలు మా దేశాన్ని పాలించారు, చాలా కష్టం పెట్టారు. అయినే కొంతమంది మహానుభావులు లైక్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మా పట్టాభి గారు, చాలా మంది దేశంలో చాలా లక్షల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారండి. మాకు కొంతమంది గుర్తున్నారు, అందరి గురించి గుర్తులేదు. ఈరోజు భారత స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. వెంకట్రావు గారి RH గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్వాతంత్రోత్సవం పూర్తిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం ఆశువులు బాసి మన భారతదేశానికి దాస్య సంఖ్యల నుంచి విముక్తిని కలిగించారు. అందులో మహాత్మా గాంధీ, అలాగే సుభాష్ చంద్రబోస్, అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలా చెప్పుకుంటూ పోతే మౌలానా కలాం ఆజాద్, వీరందరూ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అందుకని వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే మనకి పింగళి వెంకయ్య గారు, మన జాతి జెండా రూపశిల్పి, మచిలీపట్నం వాస్తవ్యులైన అలాగే పట్టాభి సీతారామయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. ఆయన చాలా సంస్థలను స్థాపించారు. విద్యా సంస్థల్లో జాతీయ ఆంధ్రజాతీయ కళాశాలని, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఆంధ్ర బ్యాంక్ అని, భారతలక్ష్మి బ్యాంక్ అని, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ అని, అలాగే భారతలక్ష్మి బ్యాంక్ అని, బట్లమన్నాడు ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంక్ అని, ఇలా రకరకాల ఆర్థిక సంస్థలను స్థాపించారు. అలాగే ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఆంధ్ర ఇన్సూరెన్స్ ని స్థాపించారు. ఈ రోజున అవన్నీ కాలక్రమేణా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, కొన్ని ఇబ్బందుల వల్ల కానీ అవన్నీ కనుమరుగైపోయినాయి. ఇవాళ ఒక్క సంస్థ ఉంది, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్, ఆయన స్థాపించింది. అది ఒక్కటే ఇప్పుడు బతికి ఉంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆంధ్ర బ్యాంకు సరళీకరణ ఆర్థిక విధానాల ద్వారా ఏదైతే చిన్న బ్యాంకులు విదేశీ బ్యాంకులతో పోటీ పడలేవనే ఉద్దేశంతో
బ్యాంకుల విలీనంలో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులో కలవడం జరిగింది. యూనియన్ బ్యాంకులో కలిసిన తర్వాత కూడా ఆంధ్ర బ్యాంకు రక్తం దాంట్లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. మేమందరం దాంట్లో భాగమై ఉన్నాం. కాబట్టి యూనియన్ బ్యాంకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడల త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. హర్ ఘర్ కి తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలతో పాటు హర్ ఘర్ కి తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేశారు. రామానాయుడుపేటలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సొలిశెట్టి బాలాజీ, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, కోనపరెడ్డి శ్రీనివాస్, అయోధ్యరాము, వైవి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగినాయి. ఈ మచిలీపట్నానికి ఒక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర దినోత్సవ పోరాటంలో ఒక 11 ఏళ్ల వయసున్న వ్యక్తి దగ్గర నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తుల వరకు కూడా దాదాపు 80% పాపులేషన్ మందల్లో అప్పటి తరాల్లో 80% స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అసూలు బాసిన, జైలుకి వెళ్ళిన, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను త్యాగాలు చేసిన అనేక మంది బందర్లో ఉన్నారు. అలాంటి పుణ్యమూర్తులు పుట్టిన ఈ మచిలీపట్నంలో స్వాతంత్ర ఫలాన్ని ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది కేవలం మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న బీజేపీ పార్టీలో ఉన్న అతిపెద్ద విజయంగా. జాతీయ జెండా ఎగిరితే ప్రతి వ్యక్తి కూడా మనం స్వాతంత్ర సమరయోధులకి వారసులు అని గుర్తించుకుంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం అనేక ర్యాలీలు చేసాం. ఎందుకంటే ఈ 3 రంగుల జెండాలను పట్టుకుని, ఎందుకంటే మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం అందరం భారతీయులం. మనందరం సమైక్యతగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనందరిలో చైతన్యం, సమైక్యత పెంపొందించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసి ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో అటు నాయకులు కానీ వల్లభాయ్ పటేల్, లేకపోతే బాలగంగా తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ ఇలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల ఫలితంగా మరి యువకులు అయినటువంటి విప్లవీరుల యొక్క ఉరికంబం ఎక్కి నవ్వుతూ ఎక్కినటువంటి త్యాగాల ఫలితంగా ఇవాళ స్వాతంత్రం వచ్చింది. దాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇవాళ మన అదృష్టం కొద్దీ కూడా గత 10 సంవత్సరాలుగా వికసిత్ భారత్ మోడీ గారి కార్యక్రమం పెట్టి గ్రామాన్ని చివరి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాన్ని తీసుకెళ్లేటువంటి తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ జాతీయ జెండా ఎగరవేశారు. గ్రంథాలయ అధికారి కోన వెంకటేశ్వరమ్మ, పివి ఫణికుమార్, బడుగు ఉమా తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ బ్రాంచ్ అయినటువంటి చిల్డ్రన్ లైబ్రరీ, మరి దీన్ని నిర్వాహకులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి నిత్యం రీడర్స్ సత్యనారాయణ గారి ద్వారా జెండా మనం ఎగరగించుకున్నాం. మరి తోట నరసయ్య గారు మన ఊరుకు చెందినవాడు అవటం మనం అందరికీ గర్వకారణం. ఇప్పుడే మంత్రి గారు కూడా ప్రకటించారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు జెండా ఎగరేస్తా అంటే లాఠీలు పెట్టి రక్తం కారేట్టు నరసయ్య గారిని కొట్టిన జంకకుండా ఆయన పట్టుదలతో జెండా ఎగరేసినటువంటి వైనం అవి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మరి ఆయన ఈ రోజున మంత్రి గారు ప్రకటించారు, కోనేటి సెంటర్లో తోట నరసయ్య గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని బందర చరిత్రని మరి ప్రపంచానికి తెలియజేద్దామని చెప్పారు. అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిత్యం ఈ రీడర్స్ అంతా కూడా ఇక్కడ పిల్లలకి మరి యోగా మరి ఇటువంటివన్నీ కూడా నేర్పి వాళ్ళకు మంచి బాటలో నడపాలని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉంటే మా చిన్నతనంలో స్కూల్ దగ్గర చాక్లెట్లును చేగోడీలు అమ్మేవాళ్ళు. దురదృష్టం గత రాక్షస పాలన మూలంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవ శుభాకాంక్షలండి. మన మచిలీపట్నం ఈడేపల్లి లైబ్రరీకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పిలవదానే కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. వచ్చిన దగ్గర నుంచి మన ఈడేపల్లి లైబ్రరీలో చాలా యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తూ
సమ్మర్ క్యాంప్ మొత్తం వేసవి కాలం అంతా కూడా 90 మంది పిల్లలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. యోగా క్లాసు, సంగీతం, మెడిటేషను, క్రాఫ్ట్ వర్క్లు, విజ్ అలాంటివన్నీ, జనరల్ నాలెడ్జి మొత్తం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు. మొత్తం 45 రోజులు మొత్తం ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే గ్రంథాలయ వారోత్సవాలు కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కార్యక్రమాలు ఏదైనా సరే యాక్టివిటీస్ ఈ జీడేపల్లి గ్రంథాలయంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సార్ల వాళ్ళ ఆశీస్సులతో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు కూడా గ్రంథాలయంలో నిర్వహించాలని దానికి అందరూ కూడా మీ తోడ్పాటు 45వ డివిజన్లో పెద్దలు గోపీచంద్ గారి చేతుల మీదుగా మరి జిల్లా గ్రంథాలయ శాఖ మా డివిజన్లో శాఖ పరిధిలో కోన వెంకటేశ్వరమ్మ గారి నిర్వాహకురాలు ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు వచ్చిన స్వాతంత్రం ఎంత గొప్పదో మనం ఎలా ఉన్నామో ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాను ఏ తీరులో ఉన్నాయో ఇవాళ మరి పరిపాలకులు మంచివాళ్ళు అయితే పరిపాలన కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇవాళ ఉదాహరణ బంగ్లాదేశే చూస్తున్నారు మీరు. బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనకు పెద్దలు చేకూర్చిన స్వతంత్ర ఫలాలని మనం అనుభవించాలంటే మనం ఇంకా అభివృద్ధి చెంది మరి పరిపాలకుల చేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మోడీ గారు కానివ్వండి, వాళ్ళ ఈ దేశం కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ వాళ్ళిద్దరూ ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలుసు. అలాగే మా 45వ డివిజన్లో గ్రంథాలయంలో ఇక్కడ మేడం గారు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉచిత శిక్షణలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గోపీచంద్ గారికి మా డివిజన్ ప్రజలందరి తరపున జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు సంఘ నాయకులు ఉదయగిరి సురేష్, ఎస్ ప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి సోదర కెమిస్టు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి స్వతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలైంది. 1947 ఆగస్టు 15న బ్రిటిషర్స్ మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. అది మన ఎందరో త్యాగధనుల యొక్క పోరాట దీంతో మనకి స్వతంత్రం వచ్చింది. దాన్ని మన బోర్డర్స్లో మన సైనికులు, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మన సెక్యూరిటీసు ఇవన్నీ కూడా మనకి రక్షణ ఇస్తూ మన స్వతంత్రాన్ని మనం అనుభవించేలాగా చేస్తూ మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క జీవితాలని ప్రశాంతంగా జీవిస్తున్నాం. 8వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం. తొలిసారిగా మన కృష్ణా జిల్లా సపరేట్ అయిన తర్వాత మన జిల్లా ఎలక్షన్స్ కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏర్పడి కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆఫీసులో తొలిసారిగా ఈరోజు జెండా కార్యక్రమం ఎగరేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చేసిన మన కెమిస్ట్ సోదరులందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన మన సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనకి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి మన బందర్లో ప్రత్యేకమైన మన బందర్కి ఒక పేరు ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ మన జెండా వీరుడు తోట నరసయ్య కానీ, జెండా సృష్టించిన పెంగళ వెంకయ్య గారు కానీ అట్లా చూడండి చాలామంది కూడా మనకి మన బందర్కిలో జన్మించిన వారు ఇక్కడ ఉన్న వాళ్ళే దరిదాపులో. అట్లాగే స్వాతంత్ర సమరయోధులు కూడా ఇక్కడ కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అట్లాగే మనకి పోర్ట్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినవన్నీ ఏదైనా కానీ ఎక్కువ స్వాతంత్ర సమరానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అయ్యి కూడా. వైజ్మన్ క్లబ్ మరియు అజ్మీర్ బాబా సేవ సమాజం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని వైజ్మన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, డాక్టర్ నాగేశ్వరరావు, షరాలి, నితిన్, ఇస్మాయిల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 15 ఆగస్టు మన అందరికీ మహిమానిత్వ మరియు శుభ సందర్భం. ప్రతి ఒక్కరూ భారతమాత రుణం తీర్చుకోవాలి. ఆంగ్లేయుల బానిసత్వ దాస్య చెర నుండి అఖండ భారత మాతను విముక్తి కలిగించిన అమరులకు మా శ్రద్ధాంజలి. కుల మతాలకు అతీతంగా అఖండ భారత మాత స్వాతంత్రం కొరకై పోరాడి ధన ప్రాణ మానాలర్పించిన త్యాగధనులను స్మరించుకుందాము. వారిచ్చిన స్ఫూర్తిని గుండెల నుండా నింపుకుందాము. నీలాకాశంలో ఎగిరే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకము మనకు గర్వకారణం. మన సంస్కృతి ఐక్యత. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆంగ్లేయుల యొక్క బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తి కలిగించి మనను ఈ మాదిరిగా ఈ రోజు నిలబెట్టినటువంటి మహానుభావులందరికీ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇది ఒక వ్యక్తి సాధించింది కాదు, కొన్ని లక్షల మంది సాధన చేసి ఆత్మార్పణ చేసి
సాధించుకున్నటువంటి విజయం ఇది. వాళ్ళందరూ కూడా కులమతాలకి అతీతంగా వాళ్ళ ధన మాన ప్రాణాలను టీడీపీ బ్రాహ్మణ విభాగం ఆధ్వర్యంలో పరసుపేటలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వేమూరి రామకృష్ణ, వెంజమూరి శివరాం, ఆర్కే మూర్తి, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా సంభవించినటువంటి ఈ భారతీయ స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాటి వీరుల గురించి ఒక మాట స్మరించుకోవడం ఎంతో అవసరం. మరి చంద్రశేఖర్ గురించి మీకు తెలుసు. ఆ చంద్రశేఖర్ 15 ఏళ్ల వయసులోనే స్కూలు ముందర కూర్చుని సహాయ నిరాకరణోద్యమం చేస్తున్నప్పుడు చంద్రశేఖర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులో అతనికి 16 కొరడా దెబ్బలను 15 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో భగత్ సింగ్ని అరెస్ట్ చేసి ఉరి తీసేటువంటి సమయంలో మొత్తం అందరినీ, తన విప్లవకారులందరినీ కూడా కూడగట్టుకుని ఒక చోట కూర్చుని మాట్లాడుకునే సందర్భంలో పోలీసులు, బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులు సరౌండ్ చేసి అతన్ని జెండా ఎగరవేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, దీంట్లో ఇప్పుడు ఈ టైంలో మనం తలుచుకోవాల్సింది ఏమంటే, ఈ స్వాతంత్ర్యానికి పోరాడినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. గాంధీ గారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఈ స్వాతంత్ర్యాన్ని మనకు తెచ్చిపెట్టారు. ఇవాళ మనం స్వతంత్రంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. వాళ్ళని తలుచుకోవాలి. నెక్స్ట్ మనం తలుచుకోవాల్సిన ఆర్మీ జవాన్లని, వాళ్ళ కోసమని రాత్రింబొగళ్ళు నిద్రాహారాలు లేకుండా, పెళ్ళాం బిడ్డల దగ్గర లేకుండా ఎక్కడో మంచుకొండల్లో ఉండి దేశం కోసమని, మన ప్రజలు, మన అందరి కోసమని వాళ్ళు చాలా కష్టపడి దేశాన్ని కాపాడుతూ మనం సుఖంగా ఉండేట్టుగా చేస్తున్నారు. వాళ్ళు తలుచుకోవాలి. కాబట్టి ఈ టైంలో మనం, ఇది 78వ స్వాతంత్ర దినం, 77 సంవత్సరాలు అయింది మనకు ఇండిపెండెన్స్ వచ్చి. అయితే మన దేశాన్ని కుంటుపడిచేది మాత్రం మనం ఎంత స్వేచ్ఛ తీసుకుంటున్నాం అన్నది అప్పుడు కానీ అర్థం కాదు. ఏదో 144 సెక్షన్ ఒక రోజు పెడితే, ఒక రోజు ఇళ్లలో కూర్చోబెడితే అందరినీ, అప్పుడు మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామో, మనకి పూర్వీకులు ఎంత స్వేచ్ఛని, ఎంత స్వతంత్రంగా బతకడానికి వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మనకి ఈ రోజున ఇలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చి, వాళ్ళు మన కోసం ఎంతో త్యాగాలు చేసి, తెలిసిన నాయకులు కానీ తెలియని ఎంతోమంది అజ్ఞాతంగా నాయకులు ఎంతమంది ఈ స్వాతంత్రోద్యమంలో అతివాదులు, మితవాదులు ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగం చేసి భరతమాత కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడి వచ్చే భారతీయులందరికీ కూడా, వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా ఇలాంటి బాధలు బందీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోసంఘంలోని టిట్కో గృహ సముదాయం వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు గోరెపాటి గోపీచంద్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పిప్పళ కాంతారావు, టిట్కో గృహాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఒక రాక్షస పాలనకి అంతం పలికి స్వాతంత్ర వాయువులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ 4నే, అందుకని ప్రత్యేకం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఉదాహరణకి నేను ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు 95% గతంలో చంద్రబాబు గారు ఉండగానే కట్టడం, మరి అనేక మంది ఉత్సాహంగా డిపాజిట్లు కట్టడం,
గీడీలు కట్టి అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఆ ప్రాణాలు లోపల చంద్రబాబు మెచ్చుకుంటారేమోనని చెప్పి 5 ఏళ్ళు తొక్కి పెట్టారు. రంగులు మట్టిపోయి వాళ్ళు వేసుకున్నారు. ఎక్కడ తిరిగినా పారేది వాళ్ళు మా దుడ్డు ఇంతే చాలా అన్నట్టుగా కట్టింది ఎవరో మహానుభావుడు అయితే సిగ్గు లేకుండా ఇంతకన్నా రాక్షసత్వం ఏం కావాలో చెప్పమ్మా. అందుకే అన్నాను ఆంధ్రప్రదేశ్ ఇదొక్కటే కాదు, G+3 ఇళ్ళే కాదు. వారేగూడెంలోని నూరీనగర్ మదర్సాలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హజ్ యాత్రలో జాతీయ జెండా ఎగురవేశారు. టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫిరోజ్ అబ్దుల్ రహీం, మొహమ్మద్ షోయబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.